రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసేటప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఇలా ఇంటూ వస్తుంది, నేమ్ కనిపించట్లేదు అన్నారు. సో అలా నేమ్ కనిపించాలి అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంది. సో నేను ఆ ప్రాసెస్ అయితే చెప్తాను. అంతకంటే ముందు రీల్ని అయితే సేవ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి. ఓకే, సో మీరు ఇది ఎక్కడైతే ఓపెన్ చేశారో అక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ పైన హోమ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, సో హోమ్ ఆప్షన్ కనిపిస్తుంది పైన, దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఎఫ్ఎస్సి సెర్చ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో పైన దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. సో మీకు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సర్చ్ పైన క్లిక్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ అని క్లిక్ చేయండి. ఓకే, రేషన్ కార్డ్ సెర్చ్ అనేది కదా, అందులో క్లిక్ చేస్తే మీకు ఎఫ్ఎస్సి సెర్చ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఓకే, మీ రేషన్ కార్డ్ నంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఇలాగైతే చేసుకోవచ్చు. నేమ్ కనిపించకపోతే, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ నేమ్ కనిపించకపోతే ఈ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే మీకు అక్కడ నేమ్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఈజీగా ప్రింట్ అవుట్ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.